ఒకసారి మాట్లాడు. క్లియర్‌గా ఉంది కదా వాయిస్ నాకు? ఉంది 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 ఉంది. నాయిస్ ఏమైనా వినిపిస్తున్నాయి చుట్టుపక్కల? ఫ్యాన్ నాయిస్ గానీ, టీవీ నాయిస్ గానీ? పెద్దగా ఏం లేదు. ఓకే, క్యారీ ఆన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? అలా మనం సారీ, నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నాను. 10 సార్లు 11 సార్లు ఫోన్ చేసేసి. డిస్టర్బెన్స్ ఏమి లేదు, చేసావు. కాకపోతే ఏమంటే నాకు నిజంగా ఈ ఆన్సర్ తెలుసుకోవాలని కోరిక అనమాట. అంటే ఇది ఆన్సర్ ఏంటంటే, నువ్వు చాలా వాటికి ప్రశ్నలకి ఆన్సర్ చెప్తున్నావు, కానీ ఇప్పుడు దీన్ని రెండు తత్వాల మధ్య క్లాష్ అనుకోవచ్చు. ఏంటి క్లాష్ అంటే, నేను చిన్న బ్రీఫ్ ఇన్ఫెక్షన్ చెప్తాను. నేను ఈ మధ్య నా వర్క్ చేసుకుని ఖాళీ ఉన్న టైంలో ఏం చేశానంటే, అఘోరా 1 అనే బుక్ ని ఇంగ్లీష్ లో నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. చేసినప్పుడు ఆ బుక్ లో ఉన్న కంటెంట్ ఏంటంటే, ఎంతో కొంత నేను అది అవగాహన చేసుకుంటూ రాయడం వల్ల కాబట్టి నాకు చాలా అనుమానాలు వచ్చినాయి. ఇప్పుడు మెయిన్ క్లాస్ ఏంటంటే, నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఎంతసేపు ఈ రమణ మహర్షి తత్వాలు లేకపోతే రమణ వీటిల్లో తత్వంలో నథింగ్ ఏమీ లేదు అంతా అని చెప్తావు. అది నువ్వు చెప్పేదానికి చాలా దగ్గరగా ఉంది. కానీ ఈ అఘోర తత్వంలో ఏంటంటే, వాళ్ళ యొక్క ఇగోన్ గానీ, ఇగో వాట్ ఐ మీన్ అహం అనమాట, అహాన్ని గాని, లేదా దాన్ని ఒక దేవత కింద వాళ్ళు భావించి దానికి పూజలు చేయడం గానీ, లేదా దేవతలను వాళ్ళు ఆవాహన చేసుకోవడం గానీ, లేదంటే గనక వాళ్ళు ఎక్స్ట్రీమ్ లైఫ్ స్పాన్ పొందడం గానీ, 300 years 400 years, లేదా ఇంకొక శరీరాల్లోకి వీళ్ళ ఆత్మను ప్రవేశపెట్టి వాళ్ళ దాంట్లో వాళ్ళ పని అంటే వాళ్ళ సాధన చేసుకోవడం గానీ, అంటే సాధన కొనసాగించడం గానీ ఇట్లా చేస్తా ఉంటారు. నాకు అనుమానం ఏమొస్తుందంటే, అంటే ఇది క్లాష్ ఆఫ్ ఐడియాలజీ అనమాట. ఏమంటే రమణ స్థితిలో లేకపోతే రమణ మహర్షి గాని, అద్వైతం గాని, వీటిలో కూడా టచ్ ఉంది. వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వెవరో తెలుసుకో, నువ్వేంటి అనేది తెలుసుకో, ఇట్లాంటివి చెప్తారు. కానీ అందుట్లో ఏంటంటే ఎనర్జీస్ గురించి కానీ, లేకపోతే ఈ దెయ్యాలు, భూతాలు, ఆవాహనలు కానీ, లేకపోతే ఇట్లాంటివి ఏమి వాళ్ళు మెన్షన్ చేయరు, వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాను నీ దగ్గర నుంచి, దాన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా చూడాలి. ఒకవేళ కనుక రెండు ఉన్నాయా, లేదా అది ఉంది ఇది లేదా, లేదా ఇది ఉంది అది లేదా, అసలు అంటే ఒక యోగిగా, ఒక ఎన్లైటెన్ పర్సన్ గా, ఒక గురువుగా నీ వెర్షన్ వినాలని నాకు చాలా ఉత్సుకత ఉందన్నమాట. అందుకని నేను 4 సార్లు 10 సార్లు ఫోన్ చేస్తా ఉంటాను. నేను కూడా కొంచెం బిజీగా ఉండి నేను కాల్ అటెండ్ చేయలేదు. అయితే ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వెళ్దాం. మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఒకటి మామూలుగా మొబైల్ నుంచి చేయలేవా కాలు? మొబైల్ నుంచి చెయ్యి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భూమి మీద ఎన్ని రకాల మనసులు ఉన్నాయో అన్ని రకాల జీవన విధానాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్ మానవ జాతి 2 భాగాలు చేస్తే 99% మందికి వర్తిస్తుంది, ఇంకొకటి 1% వర్తిస్తుంది. ఒక యువకుడు అనుకుంటాడు, నేను ఇల్లు కట్టుకుంటేనే, నేను నా సొంత ఇల్లు ఉంటేనే సక్సెస్ అయినట్టు, హ్యాపీగా ఉండొచ్చు అని. అందుకని దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తాడు. ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో కష్టపడి ఇల్లు కట్టుకున్న తర్వాత వాడి మనసులో ఆ థాట్ వెళ్ళిపోతుంది. ఇంకొకటి అనుకుంటాడు, నాకు ఎక్కడున్నా పర్వాలేదు అనుకుంటాడు. ఈ రెండులో ఏది బాగుంది? రెండు బాగున్నాయి, కానీ మొదటిది అనవసరంగా అనిపించట్లే. అవును, అంటే నీవు అనుకోవడం వల్ల అది నీకు అట్లా సత్యం అనిపిస్తున్నది. అలాగని సొంత ఇల్లు అనుకునే వాళ్ళంతా ఏం ప్యాలెస్లు కట్టుకోవట్లే, వాడికి నచ్చినట్టు కట్టుకున్నాడు అంతే. దాని బదులు ఒక 4 గుంజలు పైన చిన్న గుడిసేసుకొని కూడా నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు. సో నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా నీకు లైఫ్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. సో జీవితాన్ని 2 రకాలుగా చూస్తారు ఎవరైనా. ఒకటి ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ద్వారా, రెండోది యథావిధి దర్శనం ద్వారా. యథావిధిగా దర్శించినప్పుడు రమణ మహర్షి ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ఇంతకుముందు ఏవో ఉన్నాయి, దాన్ని నువ్వు చదవడం వల్ల, వినడం వల్ల అది సత్యం అనుకొని ఆ విధంగా జీవించడం. సో ఇప్పుడు నువ్వు చెప్పిన అఘోరా కాన్సెప్ట్ ఉందా అంటే ఉంది. మనకు భూమి మీద ఎన్నో అఖాడాలు ఉన్నాయి, రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. ఎందుకుంటాయంటే మనిషి ఉంచుతున్నాడు కాబట్టి. తర్వాత ఒక దాన్ని పట్టుకొని
ఏదన్నా ఒక సక్సెస్ దొరికిందనుకో, ప్రశాంతత దొరికిందనుకో, మనిషికి ఉన్న ఒక మిస్కాన్సెప్షన్ ఏమిటంటే ఇదంతా చేయడం వల్లనే నాకు ప్రశాంతత వచ్చింది, ఇదంతా చేయడం వల్లనే నాకు ఇది వచ్చిందని అనుకోవడం వల్ల అది అట్లా సాంప్రదాయంగా మారిపోతుంది. నిజానికి ఏ సంబంధం లేదు. దీనికి ఏమంటారంటే క్లేశం అనే పేరు. అంటే కలపకూడని రెండింటిని కలిపి ఒక కొత్త ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయడం. ఆధ్యాత్మికత అంటే క్లేశాలు లేకుండా ఉండడం, నమ్మకమే లేకుండా ఉండడం, ఉన్నదాన్ని యథావిధిగా దర్శించడం. రెండోది ఉన్న ఇప్పుడు ఉన్న దయ్యాలు భూతాలు ఉన్నాయంటే మనుషులు సరిపోరా, మరి వాళ్ళు ఎందుకు ఇంకా? ఇప్పుడు దయ్యం అనేది ఎట్లా ఉందో అది నీకున్న ఫియరే, నీ మైండ్ యొక్క ప్రొజెక్షన్. అది ఒకవేళ దయ్యం రాని భూతం రాని ఏదన్నా రాని నువ్వు నిశ్చలంగా ఉండగలిగితే అన్ని పడిపోతాయి. సో నీకున్న ఉదాహరణకి దయ్యం చాలా దూరం. రమణ మహర్షి దగ్గరికి సెలబ్రిటీస్ వచ్చినా ఒక చిన్న కథ ఉంటది. ఎవరో వచ్చి అడుగుతారు రమణ మహర్షిని, సత్యం అంటే ఏంటంటే ఆయన చెప్పడానికి ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయ్యి వాళ్ళ దిక్కు మళ్ళీ ఒక 2 మాటలు చెప్పే లోపు అప్పటి గవర్నర్ ఎవరో రమణ మహర్షి దగ్గరకు వస్తారు. అందరు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కలిసి వస్తారనమాట. అప్పుడు రమణ మహర్షి చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆ మైండ్ని క్లియర్ చేసుకుని నా దగ్గర రండి అని చెప్తాడు. అంటే మనిషికి ఆసక్తులు ఉన్నాయి, మనిషిని మనిషిగా కాకుండా హోదాగా చూస్తున్నాం. అట్లా చూసినంతసేపు నీకు ఆట నడుస్తుంది మైండ్కి, దానికి ఎండ్ లేదు. ఇప్పుడు ఇప్పుడు అఘోరా అనేవాడు ఒకడు ఉన్నాడు. అతను ఒక సాంప్రదాయాన్ని నమ్ముతున్నాడు. అతను నమ్మిన దాన్ని రకరకాల కార్యక్రమాల ద్వారా, అంటే శ్మశానంలో ఉండటమో, లేకపోతే రాత్రిపూట మేలుకోవడమో, లేకపోతే మందు తాగడమో, లేకపోతే శవాలతో ఉండడమో, ఇదంతా చేస్తున్నాడు. చేస్తున్నందుకు దానికి ఒక ఫిలాసఫీ బిల్డ్ అయింది. అట్లా నమ్మే వాళ్ళు అతన్ని కలుస్తారు. ఉదాహరణకి నాకు మరజన్మ ఉండకూడదు అని అనుకునేవాడేవాడు అఘోరాన్ని కలిశాడు అనుకుందాం. ఇంకొకడు ఉంటాడు, అసలు ఏ జన్మైనా ప్రాబ్లం ఏంటి అసలు అనుకోగానే అఘోర పడిపోతాడు. సో అది నీ పర్సెప్షన్ ప్రాబ్లం, దాన్ని ఎవరు క్లియర్ చేయలేరు. ఇప్పుడు ఒక గృహప్రవేశం చేసినప్పుడు నరదిష్టి అని ఒకడు కడతాడు, ఎందుకంటే అతని దృష్టి నరుల మీద ఉంది కాబట్టి. మరి జంతు దృష్టి ఎందుకు లేదు? వాటికి కూడా కళ్ళు ఉన్నాయిగా. అంటే ఆలోచించాడు మనిషి, ఎందుకు నరదృష్టి అని కడుతున్నాడంటే తను సంపాదించిన దాన్ని చూసి అబ్బా వీడు ఎట్లా సంపాదించాడో నా కొడుకు అని థాట్ రిలీజ్ కాకుండా ఇంటి ముందు గుమ్మానికి ఏదన్నా ఒక భయంకరమైన బొమ్మ వేలాడదీస్తే ఫస్ట్ థాట్ దాని మీద గురించి వస్తుంది. అట్లా సెకండ్ థాట్ గా ఇంటి గురించి వస్తుంది. కాబట్టి సెకండ్ థాట్ కి అంత పవర్ ఉండదని మనిషి నమ్మకం. అట్లా నర దృష్టిలు ఇవన్నీ వచ్చాయి. సో నమ్మితే ఇంకా జీవితకాలం నమ్ము, లేదా నమ్మకాలకి ఆవలి అడుగు పెట్టి ఏం జరిగినా నిశ్చలంగా ఉండు. ఈ రెండిట్లో మనిషి ఛాయిస్. కాకపోతే ఏం జరిగినా ఎఫెక్ట్ కాకుండా నిశ్చలంగా ఉండడం అన్నది అంత ఆషామాషి కాదు. దానికి మనసు యొక్క స్థితి, ఆలోచనలు ఎట్లా వస్తాయి, ఎట్లా పోతాయి, ఇట్లాంటి రకరకాల విషయాల్లో మీకు ఎట్లా విచారణ చేయాలి. అంత ఓపిక ఎవరికి ఉండదు. నమ్మకం అనేది దగ్గర దారి, కానీ డిపెండెన్సీ ఉంటుంది అందులో. విచారణ చాలా దూరపు దారి, డిపెండెన్సీ పూర్తిగా పడిపోతుంది. యు డిపెండ్ అపాన్ పర్సన్ టు పర్సన్. ఇప్పుడు ఇది ఇంకా అంత వైడ్ సబ్జెక్ట్ లో కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక మనిషి దృష్టి ఎట్లా ఉంది చూడు. తన కుటుంబ సభ్యులు వచ్చారు, నార్మల్ గా చూశాడు, తను ఇష్టపడి హీరో వస్తే ఎగిరి గంతులేశాడు. నిశ్చల దృష్టి అంటే హీరో అయిన మనిషే, కుటుంబ సభ్యుడు మనిషే అని తెలుసుకోవచ్చు. ఎవరితో ఏ పని ఉందో ఆ పని చేసుకోవడం, ఏ పని లేకపోతే మౌనంగా ఉండడం, ఇదొకటి. రెండోది, చాలా మంది క్యూరియాసిటీ ఉంటుంది, ఏదో దివ్య శక్తులు ఉన్నాయి, కుండలిని ఉంది, ఇలా అవుతుంది అలా అవుతుంది, ఎనర్జీస్ ఉన్నాయి. నిశ్చల దృష్టి ఉన్నప్పుడు ఉంటే ఉండని, ఒకవేళ ఉంటే అది ఉంది. నీవు ఈగోయిస్టిక్ గా దానిపైన కమాండ్ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. పోనీ ఒక ఎనర్జీని నువ్వు చూసావు, నీ లైఫ్ లోకి ఒక ఎనర్జీ వచ్చింది,
నెక్స్ట్ ఏం చేస్తావు దాంతో? ఓకే. ఇది ఎలాంటిదంటే ఎక్కడో అణుబాంబు ఉందని తెలిసింది, దాన్ని దొంగతనం చేసి ఇంట్లోకి తెచ్చుకున్నావు, ఏం చేస్తావు? ఓకే. ఉన్న ఎనర్జీని సక్రమంగా వినియోగించుకోవడం చాలా ఇంపార్టెంట్, లేని ఎనర్జీస్ గురించి ఉండడం కాదు. అసలు మనం ఎదురుగున్న దాన్ని సరిగ్గా గ్రాస్ప్ చేయలేము. అట్లాంటి వాటి గురించి ఊరికే మాట్లాడతారు, ఎందుకంటే అట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి వింటారు, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ జనరేషన్లో నువ్వు గమనించవలేదో, ఎవరు చేతిలోంచి విభూతి తీయట్లే. ఎందుకంటే శివుడి 3వ కన్ను తెరుచుకోవడం వల్ల సీసీ కెమెరా ద్వారా ఎవరు అలాంటి పిచ్చి పని చేయట్లేదు. తర్వాత రెండింటిని కలిపి ఎర్రగా రక్తంలాగా తీయట్లేదు. జన విజ్ఞాన వేదిక వాళ్ళు వచ్చి ఇది సైన్స్ రా అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ ఇచ్చారు. అట్లా మనిషి మేలుకుంటున్న కొద్దీ అన్నీ పడిపోయి జస్ట్ జీవితాన్ని సాదాసీదాగా నిశ్చలంగా అనుభవించే స్థితి మాత్రమే మిగులుతుంది. అది రమణ స్థితి అంటే రమణ స్థితి అని కాదు, అది ప్రకృతి యొక్క స్థితి. అది ఆ స్థితికి రమణ మహర్షి వచ్చి నిలబడ్డాడు అంతే, అంతే తప్ప అది సాధించిన విజయం కాదు. కొంచెం డీప్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది 2 ఐడియాల మధ్య క్లాష్ కూడా కావచ్చు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు, లేదంటే ఖండించేసాను. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఐడియాలజీస్ లోకి వెళ్లే కంటే ముందు ఒక విషయాన్ని నీవు కూడా అర్థం చేసుకో. ఆధ్యాత్మికత కానీ లేకపోతే మనం స్పిరిచువాలిటీ అనేది అంటున్నామో అది సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ చర్చలన్నీ వస్తాయి. సాంప్రదాయం అంటే ఏంటి? పూజలు కానీ, పునస్కారాలు కానీ, హోమాలు కానీ, అభిషేకాలు కానీ, బలులు కానీ. దాంట్లో మళ్ళీ అక్కల్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, అంటే చీకట్లో చేసేవి, శవాలతో చేసేది, రహస్యాలుగా చేసేది, ఇట్లాంటివేవో. దాంతోపాటు వామాచారాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయని నమ్మేవాడు ఉన్నాడు, నమ్మేవాడిని నమ్మించేవాడు ఉన్నాడు. నమ్మడం వల్ల తన మనసులో మోస్తున్న ఆలోచనని ఆ క్రతువు పూర్తి చేసిన తర్వాత ఆలోచన ఎగిరిపోతుంది. అందుకని దీని ద్వారా అది వచ్చింది అనుకుంటాడు. కానీ ఈ నమ్మకాలకి అతీతమైన, సాంప్రదాయాలకు అతీతమైన ఆధ్యాత్మికత అన్నది సరళ దృష్టి, ఉన్నది ఉన్నట్టు చూడటం ఏది ఉందో అది. అప్పుడు ఈవెన్ సాక్షాత్ పరమాత్మ వచ్చినా, మీరు పరమాత్మనా, ఓకే, అలాగే అక్కడితో అయిపోయింది, డిజైరే లేదు. ఇప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడైనా ఈ అఘోర తత్వంలో ఈ ఎనర్జీస్ ని యూజ్ చేసి, ఇందులో విమలానంద అఘోర అనే మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది. అతను ఆ ఎనర్జీస్ ని యూజ్ చేసుకుని గుర్రం రేసుల్లో గెలుస్తాడు. ఓకే, ఆ గుర్రం ఏ గుర్రం అనేది గెలుస్తుంది ఆ రోజు ముంబైలో అనేది అతనికి ముందే ఒక ఆత్మ ద్వారా తెలుస్తుంది అనమాట. ఓకే, ఆ ఎనర్జీస్ ద్వారా తెలిసి దాన్ని అతను పందాలు కాసి డబ్బులు సంపాదిస్తాడు అనమాట. మళ్ళీ ఆ డబ్బులు ఏం చేస్తాడు? మంచి కోసమే, పేదలకి, వాళ్ళకి దాన ధర్మాలు, లేదంటే కనుక భోజనాలు పెట్టించడం, అట్లా చేస్తాడు అనమాట. సో మరి ఇక్కడ మనం ఇంతకంటే పెద్ద అబద్ధం ఇంకొకటి లేదు. ఎందుకంటే గుర్రం రేస్ ఆడడానికి ఎనర్జీస్ ఎందుకు? అసలు రేస్ ఎందుకు ఆడుతున్నావు? అసలు రేస్ ఎవరు సృష్టించు? మనిషి సృష్టించిండు. ఎనర్జీ మనిషి ఎగ్జిస్టెన్స్ దాయే. అట్లంటే పత్తాలు ఆడతాడు, దానికి ఎనర్జీని వాడితే అయిపోతుందా? ఇప్పుడు రాజమౌళి గొప్ప సినిమా తీశాడు, ఉన్న ఎనర్జీని ఉపయోగించి తీస్తున్నాడు, ఇంటెలిజెన్స్ ఉపయోగించి. ఇప్పుడు ఆ అతనే నేను అఘోరా ప్రాక్టీస్ చేశాను, అందుకే నాకు ప్రత్యేక శక్తులు వచ్చాయి, అందుకే సినిమా తీయగలుగుతున్నట్టు మిస్లీడింగ్ కదా. ఇంకెవరు సినిమా తీయలేరు. ఇంకా మళ్ళీ సినిమా తీయాలంటే అఘోరా రావాలి ఇప్పుడు. అందుకని ఈ ప్రాపంచిక విషయాలకి ఆధ్యాత్మిక విషయాలు జోడించడమే అతిపెద్ద తప్పు. అసలు గుర్రపందాలు ఎందుకు ఆడుతున్నావు? అసలు నీకు ఎందుకు ఆసక్తి? పోనీ గుర్రపందాలు వచ్చిన డబ్బుని ఏమన్నా ప్రపంచం, మానవజాతి మొత్తం ఉద్ధరించడానిక? ఏదో 10 మందికి 20 మందికి ఏదో చేస్తావు, అందుకు దానికి గుర్రపందాలు ఎందుకు? నిజంగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆనెస్ట్గా చెప్పు, ఇస్తారు. ఏ ఎనర్జీ అక్కర్లేదు. చిన్న చిన్న మాటతో పని అయ్యేదానికి ఇంత పెద్ద పదాలు వాడటం ఎందుకు అసలు? తర్వాత ఒకరితో కాన్ఫ్లిక్ట్ వస్తుంది అతను కూడా ఆపోజిట్ అఘోరనే అనమాట. అయితే నువ్వు ఎక్కువ మాట్లాడినప్పుడు నా చుట్టూ ఉన్న ఎనర్జీస్ నేను భరిస్తాను, నువ్వు ఏమన్నా సరే, కానీ నా స్నేహితులు, సూక్ష్మ లోకాల్లో ఉన్న స్నేహితులు భరించడానికి చెప్తాడు. కానీ అతను ఆపోజిట్, అతను ఇంకా తిడతాడు. దాంతో వెంటనే
నువ్వు చస్తావు చెప్పమంటావా అని అతని నోట్లోంచి బయటకు మాట వచ్చే లోపలే వీళ్ళ రద్దు చేసి దాడి చేసి వెంట రక్త కట్టుకుని చచ్చిపోతారు. ఓకే, వెరీ గుడ్. ఇది 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 ఎలా పాసిబుల్? హౌ? అది నాకు తెలీదు, నాకు ఆసక్తి ఉంటుంది. అట్లా కాదు అంటే ఓకే నాకు అర్థమైంది. నేను చెప్పేది ఫస్ట్ క్వశ్చన్ లోనే అబద్ధం అని చెప్పేసావు. ఇదిగో అక్కడ నువ్వు ఉన్నావా? లేదు. అది పుస్తకంలో రాయబడ్డది కాబట్టి అది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఒకవేళ జరిగితే అది వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకో, మైండ్కి ఎంత పవర్ ఉందంటే ఒక ఆలోచన ఒక మనిషిని చంపేస్తుంది, కొండ మీదకి వెళ్ళి దుంకేలా చేస్తుంది. అంటే ఆలోచనకు శక్తి ఉంది కదా. ఒక ఆలోచన వల్ల వాడు తాడి గురేసుకొని చచ్చిపోతున్నాడు, ఒక ఆలోచన వల్ల ఒక మల్టీనేషనల్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అట్లే ఆలోచన వల్ల ఒక రక్తం కక్కుని చచ్చిపోవచ్చు. అంటే నీవు నీ బాడీని అట్లా ఫోర్స్ చేస్తే అది అట్లా స్పందిస్తుంది. మరి క్యాకరే ఎవరికి సాదాసీదాగా బతకడం ఇష్టం లేదు. ఈ అఘోరలు అయ్యిండు కూడా ఈ కొట్లాడలేదు, నాకు అర్థం కాదు. అంటే కొట్లాడే మైండ్ ఇంకా ఉంది. నీకు నిజంగా జ్ఞానం అంటే ఏంటో తెలుసు, అసలు కాన్ఫ్లిక్టే లేదు. ఫ్రీగా ఉండడం, మరి నడిచేటప్పుడు కూడా కనీసం చేతులు బిగించకుండా ఉండడమే మరి. సో అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు జయలలిత కరుణానిధి మధ్యన గొడవలు ఉన్నాయి, అది వాళ్ళిద్దరి హెడేక్ కదా, మనకి ఎందుకు? సమస్త మానవ జాతికి వర్తించేదే సత్యం, మిగతాదంతా ఎవరి కల్పన వాళ్ళది. వాడు నిజమని నమ్మితే దాని ఇంపాక్ట్ వాడి మీద ఉంటది, దానికి మనం ఏం చేయలేం. అన్న ఇది ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది నేను ఆ పోస్టులు పెట్టినప్పుడు కింద కామెంట్లో మాకు ఇలా చేతబడి జరిగింది, మేము ఇలా చేసాం, మాకు ఇలా జరిగింది, మాకు వాళ్ళు కూడా చాలా ఆల్రెడీ నేను జవాబు ఇచ్చున్నాను. నమ్మే వాళ్ళు ఉన్నారు, ఆ నమ్మకాలను ఆధారం చేసుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిట్ ఫండ్ లో డబ్బులు కడితేనే అమ్మాయి పెళ్లి అవుతుంది నమ్మితే చిట్ ఫండ్ దగ్గరికి వెళ్తావు. అసలు అమ్మాయి పెళ్లికి చిట్ ఫండ్కి సంబంధం లేదు అని తెలుసుకుంటే అమ్మాయి పెళ్లి అయిపోతుంది. అంత నీ దృష్టే, నీ మనసులో నువ్వు ఏర్పరచుకున్న చెత్తనే నీ జీవితం అంతా. ఆ చెత్త అంతా పడిపోతే జస్ట్ నిశ్చల స్థితి ఉంది, చంచలము లేని స్థితి ఉంది, అలజడి లేని స్థితి ఉంది. కానీ మనిషికి ఇష్టం లేదు, అది ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి, ఏదో పీకాలని వాడు ఎప్పుడో ఎర్లీ ఏజ్ లో పట్టుకుంటాడు దాన్ని. దాని ద్వారా అడుగులు అటువైపు పడతాయి, అట్లా వెళ్ళిపోతారు, అంతే, కుటుంబానికి దూరం అయిపోతారు. రెండోది, గుర్తింపు కోసం కోరుకోవడం అన్నది ఒక వ్యాధి. ఒకవేళ అఘోరాల వల్ల ప్రపంచానికి ఉపయోగం ఉందంటే ఉండని, దాన్ని నేను అగైనెస్ట్ కాదు. కానీ అదొక సాంప్రదాయం అంతే. ఉదాహరణకు హోమం చేస్తారు వర్షం రావాలని, అది ఏ హోమం చేయకుండా వర్షాలు పడే రోజులు లేవా? అట్లా మంచి జరగాలని అఘోరా బయలుదేరాడు. అఘోరా లేకపోయినా మంచి జరుగుతుంది. నువ్వు నమ్మితే, నేను ఇప్పుడు చెప్తాను, నేను సంకల్పం చేయడం వల్లనే ప్రతిరోజు విమానాలు కూలిపోవడం లేదంటాను. ఇప్పుడు చెప్పు, ప్రతిరోజు నేను చేస్తున్నా, ఎవ్రీడే 1 hour పూజ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఏమంటావు దానికి? ఏమంటారంటే దానికి నీవు చేసేది ఏంద్రా అబ్బాయి, మామూలుగా వాళ్ళు సర్వీస్ ఇంజనీర్లు ఉంటారు, దానికి ఎంత పెద్ద వ్యవస్థ ఉంది. అయినప్పటికీ గాల్లో రకరకాల శక్తులు ఉన్నాయి, వాటన్నిటినీ విమానాలు పడిపోకుండా నేను ఆపుతున్నానంట. నువ్వు నమ్మావనుకో, నెక్స్ట్ నువ్వు నా దగ్గరికి వస్తావు, సమస్య తీసుకో, లేకపోతే పట్టించుకో, అంతే. అందుకని ప్రతిదాన్ని నమ్మేవాడు ఒకడు ఉన్నాడు, ఏ నమ్మకాలు లేనివాడు చాలా అరుదు. ఇప్పుడు నాకు ఒక సలహా ఇవ్వన్నా, ఇప్పుడు వీళ్ళందరూ వీటిల్లో పడి కొట్టుకుపోతున్నారు. ఎంత చెప్తున్నా సరే ఇట్లాంటి ఎనర్జీస్ ఉండవు, ఇవన్నీ మామూలుగా జస్ట్ మనం అనుకునేవే అని మనం చెప్తున్నా సరే, మనసు గట్టిగా ఉన్నప్పుడు ఏ ఎనర్జీ ఏం చేయలేదు అనేది కూడా నేను చెప్తున్నాను. కానీ వాళ్ళు ఎంత చెప్పినా సరే వింటలేదు. ఇంకో విషయం, వాళ్ళు వింటారు లేకపోతే వేరే విషయం. కానీ నువ్వు సమాధానం చెప్పాలంటే అలాంటి మైండ్ సెట్, పాపం ఇబ్బందుల్లో పడిన మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి బయటికి రావడానికి నువ్వు ఇచ్చే సలహా, లేకపోతే వాళ్ళు ఫాలో అవ్వాల్సిన ఇది ఏంటి అనేది నువ్వు చెప్పాలి. దానికి చెప్పడానికి ఏమీ లేదు, చెప్పినా సమస్య అలాగే ఉంటది. వ్యక్తిగతంగా మేల్కోవాలి, తన జీవన విధానాన్ని, తన ఆలోచనల్లో ఉన్న ప్యాటర్న్స్ ని, తన మాట తీరుని, తను తినే ఆహారాన్ని, అన్నిటి మధ్యన ఒక హార్మోని వచ్చినప్పుడు జీవితం సరళతరం అయిపోతుంది. లేకపోతే నువ్వు కాకపోతే ఇంకొండి అడుగుతాడు పోయి, అది కొనసాగుతుంది. చచ్చే వరకు నాకు తెలిసిన నా బంధువులే ఉన్నారు, ఎవరో ఎందుకు, జీవితం అంతా ఏదో ఉంది అన్న భ్రమలో బతికి చచ్చిపోయారు ఫ్యామిలీ అంతా.
అన్న నీకు ఇక్కడ ఒక పాయింట్ ని రైజ్ చేస్తాను పర్టికులర్ గా. ఇది నాకు కొంత అతను ఇబ్బందితో చెప్పిన మాట, నేను నువ్వు అర్థం చేసుకుని సమాధానం చెప్తామని చూస్తాను. ఏమంటే ఒక అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్, అమెరికాకి కూడా పనిచేశాడు. అయితే అతను వాళ్ళ నాన్న ఒక చేసుకోవాల్సిన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎవరైతే పిల్లనిస్తానన్న అతను వీళ్ళ నాన్న చేసుకోలేదన్న కోపంతో వీళ్ళ మీదకి క్షుద్ర ప్రయోగాలు చేశాడంట. చేయడం వల్ల వాళ్ళ నాన్న చనిపోయాడు. చనిపోయిన తర్వాత అవి ఇతను పట్టుకున్నాయంట. ఇతను పట్టుకున్న తర్వాత ఇతను వీక్ అయిపోయాడు. ఇప్పుడు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. వాళ్ళ మిస్సెస్ ఏమో బ్యాంక్ ఎంప్లాయ్ అంట. తనే కుటుంబాన్ని చూసుకుంటుంది. పిల్లోడు పుట్టాడంట. పిల్లోడు కూడా బ్యాగ్ కూడా మొయ్యలేక, నాన్న నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, నాన్న నాకు ఇక్కడ నొప్పి వస్తుంది. 4 years 5 years అంట. వాడు అలా కంప్లైంట్లు చెప్తుంటే నాకు ఏం చేయాలో తెలియట్లేదండి, నేను ఎంతో మంది దగ్గర తిరిగాను, అక్కడ తిరిగాను, ఇక్కడ తిరిగాను, వాళ్ళందరూ ప్రతి ఒక్కరు 30,000 40,000, ఒకడైతే 5 లక్షలు తీసుకున్నా. దీనికి పరిష్కారం లేదు. ఓకే, ఎందుకు పరిష్కారం లేదంటే ఒక డీప్ రూటెడ్ థాట్ ని ఎవరు ఎరేస్ చేయలేరు. నీకు చిన్న కథ చెప్తే అర్థమైపోతుంది. భూబల్లా ఉన్నాడంట ఒక ఊర్లో. ప్రతిరోజు హాయిగా అందరిలాగే పడుకుంటున్నాడు. ఒకసారి హఠాత్తుగా ఎవరు వచ్చి చెప్పారు, ఈ రాత్రి నిన్ను మొసలి మింగేస్తుందని. నమ్మాడు. ఎట్లా మింగుతుందని అడిగాడు. అంటే నువ్వు పండుకున్న మంచం కింద మొసలి ఉంది, అది కనబడదు, కానీ నేను మింగేస్తాను. మొట్టమొదటిసారి మంచం కిందకి వంగి చూశాడు, ఏం లేదు, కానీ మైండ్లో వచ్చి కూర్చుంది మొసలి. ఇప్పుడు అతనికి వచ్చిన ఆలోచన ఎవరికైనా వచ్చేదే, మంచం తీసి బయటపడేస్తే అయిపోతుంది కదా. అప్పుడు అతను అన్నాడు, మంచం తీసి బయట పడేసావు అనుకో, ఇప్పుడు రక్తం కక్కుని చచ్చిపోతావు అనగానే, ఏహే ఇదంతా మూఢనమ్మకాలు అని మంచం బయట పడేద్దాం అని అనుకున్న దగ్గు వచ్చింది. అమ్మో దగ్గు వచ్చిందంటే రక్తం కక్కుంటుందని భయపడి మంచం లోటు పెట్టుకున్నాడు. ఆ తర్వాత రోజు నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నాడు. ఇలా అతిగా ఆలోచించడం వల్ల తిండి తినడం మానేశాడు. కళ్ళు లొట్టలు పోయాయి. ఊర్లో 100 మంది చెప్పారు. ఎవరు చెప్పినా మీకు తెలియదండి, రాత్రి కూడా నా మంచం కింద ఉంది, మొసలి ఉంది, అదే ఇదంతా చేస్తుంది. ఇంకా పిచ్చుడైపోయాడు. ఊరోళ్ళందరూ వదిలేశారు అతన్ని. ఎందుకంటే అన్ని రకాల వైద్యులు అయిపోయినాయి, అన్ని రకాల ప్రవచనాలు, అన్ని రకాల కౌన్సిలింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా ఎవడో నాలాంటి వాడు నిజంగా మొసలు ఉంది అన్నాడట. వాడు నమ్మకం వచ్చింది. ఇంతవరకు ఎవరు లేదన్నారుగా. చూసారా సార్, మీరు కాబట్టి చెప్పారు మహానుభావులు. అంటే దీన్ని క్లియర్ చేయాలంటే నాకు 50,000 అవుతుంది, నేను 50,000 ఇస్తాను. పొలం అమ్మి తెచ్చిచ్చాడు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock రా, మీ మంచం దగ్గర కూర్చుని ఒక పూజ చేయాలి. చేశాడు. ఇదంతా వాడు చూస్తున్నాడు, నమ్మకం కలుగుతుంది. ఆ తర్వాత రంపం తీసుకురాపో, ఆ రంపంతో ఆ రంపానికి పూజ చేశాడు. ఏదో చేశాడు వాడి కార్యక్రమాలు ఏదో చేసిన తర్వాత ఒక శుభగడియ చూసి ఆ మంచానికి ఉన్న 4 కాళ్ళు కోసేశాడు. అంతే. ఇప్పుడు మొసలి కింద ఉండాలంటే స్పేస్ ఉండాలి కదా, ఆ 4 కాళ్ళు తీసేస్తే ఇప్పుడు అతని మనసులో మొసలి వెళ్ళిపోయింది. అసలు మొసలి లేదురా బాబు అని చెప్తే నమ్మలేదు కాబట్టి అతనికి ఒక క్రతువు అవసరమైంది. ఇప్పుడు ఎవరో క్షుద్ర పూజ చేసి వీళ్ళ మీద పంపించారన్నావు కదా, అతను ఇంకో క్షుద్ర పూజ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లియర్ చేసుకోవాల్సిందే. విచారణ చేసేంత సామర్థ్యం ఉండదు. అందుకే మనసుకి చెత్త పట్టుకోకుండా ఉండటమే అవేర్నెస్. అవేర్నెస్ కోల్పోతే జూదం పట్టుకోవచ్చు, వ్యభిచారం పట్టుకోవచ్చు, ఈ క్షుద్ర పూజలు పట్టుకోవచ్చు, మూఢనమ్మకాలు పట్టుకోవచ్చు, అపనమ్మకాలు పట్టుకోవచ్చు, ఏదైనా పట్టుకుంటుంది. ఇది అనివార్యం. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది. స్కూల్కి వెళ్ళేవాడు దేవుడి దగ్గరికి వెళ్ళి పెన్ను పెట్టి నేను ఫస్ట్ రావాలని మొక్కుతాడు. దాన్ని ఎవరు నో చెప్పట్లేదు కదా. ఒక్కరన్నా సమాజంలో నువ్వు బాగా చదివితే పాస్ అవుతావురా అని ఎవరు చెప్పరు. పేరెంట్స్ కూడా సమర్థిస్తున్నారు. అదే పెరిగి పెద్దదయ్యి ఒక విశ్వాసంగా మారుతుంది. దీనికి ఎండు లేదు, మనిషి అనుభవించవలసిందే. ఇది పూర్తి స్వయంకృత అపరాధము. ఈ స్వయంకృత అపరాధంలో సమాజం కూడా భాగస్వామి. అందుకని వీటిని నో చెప్పడానికి లేదు. వివేకానంద లాంటి వాడే లాంగ్ బ్యాక్ చెప్పాడు, మన భారతదేశంలో 500 మంది సాధువులు ఉంటే అందులో 80% మంది మోసగాళ్ళే అని చెప్పాడు. ఆయనే చెప్పాడు. మరి ఇప్పుడు వివేకానంద చెప్తే ఆయన తిడతారా?
నేను అంటున్నాను, అసలు వాస్తవ దృష్టి తెచ్చుకో, సాదాసీదా జీవితాన్ని గడుపు, ఉన్న ఎనర్జీని ఉపయోగించుకో, నీ సాటి మనిషితో మంచిగుండు. ఒకవేళ దయ్యం కూడా వచ్చి నీకు కనిపిస్తే దానితో కూడా మంచిగానే ఉండు. కూర్చో అమ్మా, కూర్చో, అయ్యో నీకు తోక ఉంది కదా, కూర్చోలేవు కదా, అలాగే గాల్లోనే ఉండమ్మా, భోజనం పెడతా అని చెప్పు. మనిషి రూపంలో ఉన్నంత మాత్రాన నీకు మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడట్లే. అదే రాత్రిపూట వేరే వాడు వస్తే భయపడుతున్నావుగా. మనిషి రూపంలో ఉన్నా అతని లోపట ఏముందో నీకు తెలియదు కాబట్టి అది భయపెడుతుంది నేను. ఎదురుగా వాడు కట్టె పట్టుకొని వస్తున్నాడు రాత్రిపూట, భయం అయిందిగా. ఎందుకు? అతని మనసులో ఏముందో తెలియదు కాబట్టి భయం వేస్తుంది. దయ్యం అంటే అదే. అంటే ఎదురుగా ఒకటి ఉంది కానీ అదేమిటో తెలియదు నాకు. అది నిజం అనుకున్నప్పుడు పట్టుకుంటుంది అది వచ్చి. అందుకని అట్లీస్ట్ నా వరకు నాకు దయాలు ఉంటాయంటే ఉండని. ఒకవేళ నా దగ్గరకు వస్తే రాని. అన్న ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే, నాకు మెసేజ్లు అవి పెడుతున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, అది నీ నంబర్ ఇస్తున్నాను నేను, నీ నంబర్ కాదు, ఇలా కాంగ్రెస్ అన్నది ఛానల్ ఉంది, అవి చూడండి, మీరు ఊరికి ఇట్లాగా భయాలకి వాటికి పోకుండా అని నీ మీద తోలుతున్నాను అందరినీ. నేను చెప్పేది ఒక్క ముక్క అర్థం కాదు ఎవరికి. వీడెవడో బేకూఫ్ గాడు, వీడికి అస్సలు తెలియదు అని బాగా చెప్పేస్తారు, అది నాకు సంతోషం. లేదు చూస్తున్నారు, వాళ్ళు కూడా చూస్తున్నారులే. కానీ నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇది అప్లోడ్ చేసిన తర్వాత నేను దీన్ని డౌన్లోడ్ చేసి లేదా లింక్ నా దాంట్లో షేర్ చేసి వాళ్ళందరికి ట్యాగ్ చేస్తాను. అంతెందుకు, నా దగ్గరికి ఎవరన్నా వస్తారు, వస్తే ఇట్లా చేసే వాళ్ళ దగ్గరికి పంపిస్తా నేను. ఎందుకో తెలుసా, వాళ్ళు నేను చెప్తే వినే స్థితిలో లేరు వాళ్ళు. ఇంపాసిబుల్ అంటే అది బౌన్స్ అవుతుంది. తెలుసుకున్న రోజు తెలుసుకుంటారు, ఎందుకంటే నమ్మకానికి మరొక నమ్మకం తోడవ్వాలి, లేకపోతే పడిపోతుంది అనమాట. అది లైఫే పడిపోతుంది. ఇప్పుడు నా ఉద్దేశం, సత్యం అందరికీ అర్థం కాదు శ్రీనివాస్. అందుకని నా దగ్గరకు వస్తారు. ఇప్పుడు రీసెంట్ గా ఎవరు వచ్చారు, మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు అంటే, నేను చెప్పేది వ్యక్తిగత విషయాలమ్మా. విషయం ఏంటంటే, ఇదేదో దుర్ముహూర్తంలో పుట్టిందని మా పూజారి గారు చెప్పారు. అప్పటి నుంచి అన్ని అరిష్టాలే. నేను మనసులో అనుకుంటుంది అన్నింట్లో ఇలాగే ఉంటది, కానీ ఈమె స్పెషల్ గా చూస్తుంది ప్రతిదాన్ని. మొన్న ఫోన్ జారి కింద పడ్డది, అది కూడా అంటే ప్రతిదానికి లింక్ చేస్తుంది అనమాట. మరి ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కావాలంటే, కుజదోషం పోవాలంటే ఏం చేయాలి ఈ విషయాలు నాకు తెలీదు. నాకు తెలిసిన ఒక పూజారి మిత్రుడు ఉన్నాడు, అతనికి ఫోన్ చేయండి. వాడిని కొంచెం ఎడ్యుకేట్ చేశా. అరే ఉందని చెప్పి ఎనిమిది నుంచి నరుక్కొని రా. వాడు వెళ్ళగానే అవును కుజదోషం ఉంది అన్నాడంట. వాళ్ళకు ఒక నమ్మకం కుదిరింది. ఒక 3 రోజులు దేవాలయం నిద్ర చేయన్నాడు, కుదిరింది. 21 రోజులు ఒంటిపూట భోజనం చేయమన్నాడు, కుదిరింది. దాంతో అమ్మాయిలో ఉన్నటువంటి ఏమంటారు మన వ్యాధి లక్షణాలన్నీ పోయాయి. ఆ తర్వాత ఒక 20 రోజులు భగవద్గీత పఠనం చేయమని చెప్పాడంట. అట్లా 3 నెలలు గడిచింది. అమ్మాయి స్లిమ్ గా తయారైంది. ఒక పెద్ద పూజ చేశాడు, 1,00,000 పెట్టి. నాకు ఫోన్ చేశాడు, భయ్యా నీకేమైనా ఇయ్యాలా అన్నాడు. వద్దురా, ఆ అమ్మాయికి పెళ్ళి అయితే చాలు నాకు. ఆ తర్వాత ఈ కుజదోషం వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చి సంబంధం కుదురుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మనసులో అమ్మాయి మనసులో సంశయం వెళ్ళిపోయింది కదా, ఫ్రెష్ గా పెళ్లి అయిపోయింది. రీసెంట్ గా షీ గాట్ మ్యారీడ్. పెళ్లికి నన్ను పిలిచారు, నేను పోలేదు. అంటే నేను రాకుంటే పెళ్లి అయిపోద్దండి అని అడిగాను. అట్లేం లేదండి, అయితే చేసుకోండి అని చెప్పాను. అది సో ఇదంతా అర్థం చేసుకోవాల్సిన విషయం అంతే తప్ప, మనం నో అని చెప్పినంత మాత్రం ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడు. అలా చివరిగా ఇంకో క్వశ్చన్, ఈ ఎనర్జీస్ లేకపోతే ఆత్మలో లేకపోతే ఈ ఎంటిటీస్, బాడీలెస్ ఎంటిటీస్ ఉన్నాయా లేవా? ఉండని. నీకు విషయం తెలుసా, ఉన్నది చాలదా? కొత్త దాన్ని ఆవాహన చేయకు, వచ్చి పట్టుకుంటుంది. అవి ఖాళీగా బేవర్స్ ఉంటాయి చెట్ల మీద, అట్లా నువ్వు రెడీగా ఉన్నావంటే వచ్చి పట్టుకుంటుంది. అంటే థాటే అది. ఒకటి గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ ఫస్ట్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఒక సెలబ్రిటీని చూడగానే నువ్వు థ్రిల్ అవుతున్నావు కదా, అదే మెంటాలిటీ, దాని ఎక్స్టెన్షన్ అదంతే. నీకు ఎవరిని చూస్తే కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, నిజంగా ఉందా లేకపోతే నీ మెమరీ వల్లే వస్తుందా? అసలు అతనితో ప్రీవియస్ గా ఉన్న ఒకవేళ నీ మెమరీ పోయింది అనుకో, అసలు ద్వేషం ఉంటుందా? నీ మెమరీ, అసలు నీ మెమరీ పోతే కుజదోషం ఉంటుందా? అసలు ఉన్నాయా? అంత ఆలోచించే శక్తి మనిషికి లేదు స్వామి.
అందుకని మనిషి ఏదైనా నమ్మితే ఆ నమ్మకాన్ని కొనసాగించడమే మంచిది. ఇది నేను ఇచ్చే సలహా. ఒక దాన్ని నువ్వు బలంగా నమ్మావు అనా, ఇప్పుడు దీన్ని పాజిటివ్ వే ఒకటి అడగనా, ఇలా నమ్మి రామదాస్ గాని భక్త తుకారాం గాని వీళ్ళు మరి ఎన్లైట్ అయ్యారు కదా ఆ అపరిమిత ప్రేమతో. అసలు గుడ్డి ఎన్లైట్ అని ఎవరు చెప్పారు? ఓకే సరే, నా మాటని వెనక్కి తీసుకున్నాను. వాళ్ళు రాముణ్ణి దర్శనం చేసుకుని ప్రశాంతంగా ఉన్నారు. అది శరణాగతి అంతే. అది అంటే పూర్తిగా నమ్మడం మంచిదే, అన్ని మంచివే, కానీ పరిపూర్ణంగా చెయ్యి. ఇప్పుడు అఘోరం ఉందని నమ్మితే, లేకపోతే దుష్ట శక్తులు ఉన్నాయని నమ్మితే అదంతా నీ మంచికే. దాంట్లో పడి కొట్టుకుపోయి ఇంకా. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తికి పిలుస్తున్నా సరే నీకు వినపడదు. అప్పుడు ఒక అబ్బాయి ప్రేమలో పడి ఆ నెలలో పేరెంట్స్ వదిలేస్తున్నారు, మరి అక్కడ పట్టుకునేది ఎవరు? అంటే అన్ని వదిలేసిపోవడానికి, ఆస్తి అన్ని వదిలేసిపోతారు కదా. అంటే ఆకర్షణ అట్లా ఉంటుంది. కొందరు అనుకుంటున్నారు ఏదో శక్తులు ఉన్నాయని. వాడు అనుకుంటున్నాడు కాబట్టి ప్రతి దాంట్లో అది దర్శిస్తాడు. వాడు ప్రతి దానికి మిరాకిల్ జోడిస్తాడు. అది వాడి లక్షణం, మనం ఏం చేయలేం దానికి. రమణ మహర్షి కూడా తన దగ్గరికి ఎవరైనా ఇట్లాంటి విశ్వాసాలు వస్తే ఏం చెప్పేవాడు కాదు, అలాగే కొనసాగించండి అని చెప్పేవాడు. ఇప్పుడు నీవెవరో నువ్వు తెలుసుకో అని చెప్తే అది అర్థం చేసుకునే స్థాయి ఉండాలి, ఆ ప్రశాంత చిత్తం ఉండాలి, హెజిటేషన్ లేకుండా ఎంక్వైరీ చేసే ఓపిక ఉండాలి. ఎక్కడుందబ్బా మనిషికి? లేదు. అందుకని వాళ్ళందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను నా తరఫున, ఆల్ ద బెస్ట్. దేనైనా పట్టుకో, అది నేను ఆనందంలోకి తీసుకెళ్తుందా టెన్షన్లోకి తీసుకెళ్తుందా చూడు. ఏదన్నా చెయ్యి, డిపెండెన్స్లోనే ఉంచుతుందా ఇండిపెండెన్స్లోకి వస్తున్నావో చూడు. నువ్వు చేసే ఆధ్యాత్మికతలో ప్రపంచానికి ఎక్కువ విలువ ఉందా, ప్రాపంచిక విషయాల కోసం చేస్తున్నావో చూడు. ఎవరినో చంపాలని, ఎవరో కుటుంబాన్ని నాశనం చేయాలని ఈ శక్తులు ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఐ డోంట్ ఈవెన్ కేర్. అంటే అట్లాంటిది అక్కర్నే లేదు అసలు. ఒక సాదాసీదా మనిషి ఉండి సాటి వాడికి సహాయం చేయి, అంతకంటే గొప్ప శక్తి ఏమైనా ఉందా? ఏమి ఆశించకుండా సేవ చేయి, అది ఎంత పెద్ద శక్తి నువ్వు గుర్తిస్తే. నాకు చెప్తుంటే మిలరేపాది గుర్తొస్తుంది. అతను గురువు దగ్గరికి వెళ్లే ముందు చాలా ప్రయోగాలు చేసి ఊళ్ళో వాళ్ళని చాలా మంది చెప్తాడు. సో ఇలాంటి చిన్న చిన్న వాటి నుంచి చేసుకుంటా ఎన్లైట్మెంట్ అవడం అనేదే కదన్నా హైయెస్ట్. ఎన్లైట్మెంట్ అవడం అనేది లేదు, అదొక అబద్ధం. అదే ఉన్నది, జ్ఞానాదే స్థితి ఉన్నది అంతే. అంటే యు ఆర్ జస్ట్ రిలాక్స్డ్ ఫర్ నో గ్రేట్ రీజన్. సి, ఒక్కటే మాట అన్నిటినీ విభజిస్తుంది. నమ్మకముందా సాంప్రదాయము, నమ్మకము లేదా విచారణ. ఈ రెండిట్లోనూ ఒక్కటే జరగాలి. సాంప్రదాయంలో శరణాగతిని పట్టుకో, కర్త నీవు కాదు పరమార్థం తెలుసు, పరమాత్మని తెలుసుకో. ఆధ్యాత్మికతలో నమ్మకం లేని చోట కర్తవు నీవు కాదు ప్రకృతి ఇదంతా అని తెలుసుకో. రెండు చోట్ల కర్త లేడు. ఇది ఒక్కటే సంపూర్ణ స్థితి. అదొక్కటి ఆధ్యాత్మికత అంటే కర్త లేని స్థితికి నువ్వు చేరడం. ప్రపంచ స్థితి అంటే కర్త ఫుల్ గా ఉండి చేసే స్థితి. కర్తనే ఫుల్ ఏముండదు, కర్త అంతే నేను చేస్తున్నా అన్నదే నీకు సమస్యలకు కారణం. అదే సాంప్రదాయం అంటే శరణాగతి, అంతా పరమాత్మనే. కాలి ఇరగొట్టిన ఆయన్నే, నీకు ఆరోగ్యం ఇచ్చింది ఆయన్నే అనుకోవడం అన్నమాట. అందుకని ఎవరెవరికైతే మూఢనమ్మకం ఉందో అట్లాంటి వాళ్ళని మనం మేలుకొల్పడం అనేది అసాధ్యం. ఎందుకంటే వినదా మనస్సు. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పినా కదా, ఒక అబ్బాయి ప్రేమలో పడ్డ అమ్మాయి తల్లి మాట వినదు. ఎందుకంటే లేదు, చెవులు లేవా ఉన్నాయి. అటుపక్క వెళ్ళింది మనస్సు. ఇప్పుడు ఆ మనస్సుని మళ్లించాలంటే పూర్తిగా అటుపక్క పోయి అందులో ఉన్నది తేల్చుకున్న తర్వాత మళ్ళీ అమ్మ మాట వినిపిస్తుంది. తప్పదు, అది అనివార్యం. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నాకు చాలా బాగా కన్విన్సింగ్ అనిపిస్తుంది, చాలా బాగా చెప్పాను. అంటే ఉన్నది ఇంతే, అంటే నేను కన్విన్స్ చేయాలని చెప్పలే. అంటే నేనేం చెప్తానంటే, ఒకవేళ నా సమక్షంలోకి మారువేషాలు వేసుకుని దయ్యాలు వచ్చినా, భూతాలు వచ్చినా, దేవుళ్ళు వచ్చినా నేను సగౌరవంగా కూర్చోబెట్టి నా దగ్గర ఉన్నది ఏదో ఇస్తాను, నాకే కోరికలు లేవు, నేను ఏది అడగను, అంతే. నా పని నేను చేసుకుంటాను. సరే మరి అలాగన్నా, నీ పాదపద్మాలకి ఇలాగే వింటున్న అందరి పాదపద్మాలకి శతకోటి సహస్రకోటి ప్రణామాలు. సరే మరి ఉంటాను. అలాగే.
శ్రీధర్ గారు